Hello guys, welcome back guys and welcome back to today. Baby in yellow అయితే ఆడబోతున్నాం. అరే గ్రానీ నెక్స్ట్ వీడియో సో గైస్ ముందు అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. ఇది ఇండిపెండెన్స్ డేనే కదా, ఇండిపెండెన్స్ డే ఎంతసేపు లోడ్ అవుతుంది బేబీ నెలలో, టైం పట్టేటట్టుంది. చూసుకున్నట్లయితే యాక్ట్ 1 అంట. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసిన, ఇప్పుడే ఓపెన్ చేసిన, డైరెక్ట్గా యాక్ట్ 1 అని చూపిస్తుంది. నేనైతే చాలాసార్లు ఆడినా కంప్లీట్ చూసేసిన కూడా. లాగవ్వకే నెట్ చూసుకో, నెట్ ఆన్లోనే ఉంది. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. చేసింది మన రూమ్ ఏది, ఇట్లా పోతే ఇక్కడ పూలకుండి దగ్గరనే. ఇది కదా, ఇదా? ఈ పూలకుండి దగ్గరనే కదా ఇదా? మరి ఇంకేదో నాకు అర్థం కాదు. ఏంటిది? ఎంటర్ ద అపార్ట్మెంట్. ఇదిగో ఇదే. మస్తు ఆడినంట్రా, నాకు గుర్తు. ఒక్క నిమిషం. ఆహా, కీ ఇక్కడ పెట్టిండా? ఓకే, ఇప్పుడు అన్లాక్ చేయి. ఒరే లోపలికి పోకురా, డోర్ లోపలికి పోకు, బయట ప్లాంట్ మంచిగా పెట్టాలి. బేబీ ఇన్ ఎల్లో, ఆ ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఫ్యూచర్లో బేబీ ఇన్ పింక్ వస్తుంది. బేబీ ఇన్ ఎల్లో అన్నాడు, మళ్ళీ స్కిన్ ఎందుకు ఆ కలర్ ఉంది? యాక్ట్ 1 అయిపోయిందా గైస్? యాక్ట్ 1 అయితే అయిపోయింది. నైట్ 1 అంట. ఓకే, షీప్లో ఉన్నాం. షీప్, ర్యాబిట్, క్యాట్. సో యాక్ట్ 1 అయిపోయింది కాబట్టి నైట్ 1. ఇప్పుడు అవుట్ఫిట్స్ ఏమేమి ఉన్నాయి? ఏరా బేబీ, నీకు ఇది కావాలా? యాడ్ చూడాలంటే నాకు అంత ఓపిక లేదు. ఇవన్నీ అన్లాక్ చేస్తే కానీ యారో మార్క్ పోదు. ఎక్స్క్లమేటరీ మార్క్, యారో మార్క్ కాదు. చూద్దాం. సో నాకు తెలుసు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఏంది? పాల ప్యాకెట్, డైపరు, గొర్రె. గైస్ ఇక్కడనే మనకు టోటల్గా గేమ్ అయితే చెప్తుండు, కానీ మనోడు అయితే వినడు. అసలు నేను స్టోరీ ఏమైంది అనేది ఒక ఎపిసోడ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పితిపోయినవారా? డైపర్ ఈయనే ఉంది కదా. ఓకే, వీడిని అక్కడ ప్లేస్ చేస్తే కానీ డైపర్ని అక్కడ పెట్టాలి. కంపు కొడుతుంది, అయినా ఫోన్లోకి చెట్లకు బయటకు వస్తుంది కంపు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా, డైపర్ తీసుకో. ఇప్పుడు బయటికి పోయింది కదా. కళ్ళు అయితే కళ్ళు మారలేదు. సోల్ అయితే తీసుకో. సో ఇప్పుడు నేను 1 అక్కడికి తీసుకొని పోయి పెట్టనక్కర్లేదు, ఇక్కడ మెట్ల దగ్గరనే చేంజ్ చేయొచ్చు. డైపర్ మార్చేసిన. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏముంది? క్యాట్ కాబట్టి క్యాట్ బొమ్మ తీసుకొని వీడికి ఇవ్వాలి. నేను ఇప్పుడు కాదనుకుంటా కదా క్యాట్ బొమ్మ ఇచ్చేది, ఇప్పుడే ఇచ్చేసిన. ద ప్రిన్స్ అండ్ ద క్యాట్. Across the shore, in distant lands, with dark stars overhead, the prince was fast asleep until the cat jumped on his bed. I found a secret garden, said the cat with much delight. Excitedly they ran outside, explorers in the night. నాకే అర్థం కాలేదు, ఇంకా వీనికి ఎట్లా అర్థం అవుతుంది? They walked through the golden gate. Look at the pretty trees. Look at the colorful flowers. They walked past the fabulous flowing fountain. Look at the dancing water. Look. Okay, but the prince didn't like the garden and started kicking down the trees. He dug up flowers, grabbed the hedges and pulled off all the leaves. Okay. He ruined everything for fun. The cat watched on in fear. What a mistake I made, the cat cried out. I should never have brought him here. Okay, చాలరా,
దీనికి స్టోరీ. ఓకే, ఇక్కడనే వండుకో. గైస్ ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ మీరు ఈ స్టోరీలో ఒక ఆమె ఉంది కదా, ఆమె ఫేస్ అయితే మీకు గుర్తుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ చేసి ఆ ఫేస్ చూడొచ్చు మీరు. ఆ ఫేస్ నెక్స్ట్ భయంకరంగా మారుతుంది. ఫస్ట్ క్యాట్ గురించి వచ్చింది, ఫస్ట్ షీప్ గురించి కదా రావాలి. సో ఇప్పుడు సోల్స్ అన్నీ కలెక్ట్ చేద్దాం. 3 సోల్ బాత్రూంలో ఒకటి ఉంది కాబట్టి తీసేసుకున్నాం, బాత్రూంలో ఉండేది. సో అసలు టాస్క్ కాదు, కాకపోతే నేను కలెక్ట్ చేస్తున్నా. దీంట్లో పెట్టి కూడా చేయొచ్చు. అల్లా కొల్లని సౌల్ ఉందా, ఇందులో ఉంటాయి అన్న. ఇదిగో సౌల్. ఈ సౌండ్ వింటేనే నాకు భయం వేస్తుంది. టీవీ ఆన్ చేసి వండుకుందాం. ఈ ఛానల్ ఏమొస్తుంది ఇప్పుడు ఛానల్లో? ఆహా, ఈ టోస్టర్ని చూసి ఆలోచించుకుంటూ వండుకుంటాడు. అబ్బా, ఇది నా దగ్గర ఉంటే ఎట్లుండేది. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తోటి శాండ్విచ్ తీసుకోవచ్చు అనుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావురా? బొమ్మ కూడా పెట్టినాను కదా. కంప్లీట్ నైట్ అయిపోయిందా? అరే అప్పుడే ఎందుకు వేసినావు? పిక్కతో కూడా వండుకోలే. ఏడు పాయే 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 ఉన్నది, పాయ ఉంచుకున్నది పాయే, మొత్తం పాయే. వీటికి ఎందుకు వచ్చినవురా? నేను ఎట్లా సెటిల్ చేయాలి? ఓ జోజో కన్నా జోజో అన్న జోజో అని సెటిల్ చేసిన. ఓ ఇక్కడ కూడా సౌల్ ఉంది. వెనక ఎక్కడనే ఉంది సౌల్. బీజిఎంఐ సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు యాడ్ వస్తుంది. అల్ట్రాలో డిఫైన్ అల్లా అక్కడ పండుకోరా. మళ్ళీ స్టోరీ చదవాలా? వీరికి ఏం కావాలి? పండుకున్నావు కదా ఇప్పటిదాకా వెనక్కి పొరుగుండే కదా. ఈ డోర్ ఎట్లా పడిపోయింది? నేను నొక్కుదాం అనుకున్నా కానీ డోర్ పడిపోయింది. నేను నొక్కేసాను అనుకుంటా. ఓకే, 2 more సౌల్స్ కావాలి. సౌల్స్ నాకు తెలిసి ఉండాలి కదా. బాత్రూంలోనే 2 ఉంటాయి. అక్కడ రిఫ్లెక్షన్ లేదు, మనమేమో దయ్యము. ఏ ఫ్లెష్ కొట్రా. ఇప్పుడు ఫ్లెష్ కొట్టు. ఈ లోపల పెట్టవచ్చు. ఒక నిమిషం ఉండరు. వాడు పండుకుని లేకుండా అసలు. ఒకవేళ మనం బేబీ గానికి స్టడీ చేసినాం అనుకో, అవన్నీ మనసులో పెట్టుకొని నెక్స్ట్ మనకు చుక్కలు చూపిస్తాడు. అయినా ఏం అనకపోయినా సరే చుక్కలు చూపిస్తాడు అనుకోండి. సో బ్లాక్ క్యాట్ కూడా ఉంది. సో ఇదైతే ఫస్ట్ 1. అప్పుడు 8 minutes అయ్యిందా? యాడ్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన యాడ్ వస్తుందని. ఈ నెట్ ఆఫ్ చేసుకొని ఆడాలంటే ఇది రాదని అనుకుంటాను. డైలీ రివార్డ్ అవుట్ఫిట్ అవైలబుల్ రోజు వస్తుందా? యాడు బై ప్రీమియం. ఒరే 310 రూపీస్ పెట్టే బదులు యాడ్లు చూడమే బెటర్ కదరా. ధైర్యంగా ఉంది. నైట్ 2 అంట. చూద్దాం ఏం జరుగుతుందో. అప్లోడ్ చేసిన వీడియోస్లో అసలు నా సౌండే సరిగ్గా రాలేదు. రే ఏందిరా, ఏం చూస్తున్నావు నువ్వు? కత్తులు కటార్లు చూస్తున్నావా? ద అడ్వెంచర్ ఆఫ్ ద వెరీ స్కేరీ లిటిల్ ర్యాబిట్. ఓకే, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాబిట్ దే పైన ర్యాబిట్ స్టోరీ చెప్పాలి. అరే ఈ గోల్ లోపల వాడరా. పడ్డాడు. ఎస్ ఓకే. నువ్వు ఎడ కూర్చో అంటే ఇంత చిన్న దాంట్లో కాదు, పెద్ద దాంట్లో కూర్చుంటావా? వద్దులే, నీకు అదే ఎక్కువ. మళ్ళీ సోల్స్ రీస్పాన్ అయినాయి. ఇదిగోండి మారిపోయినాయి. ఇది బ్లాక్ క్యాట్లోది. బ్లాక్ క్యాట్లో మనకు బ్లాక్ క్యాట్ని ఫాలో అవుతూ ఈ పోషన్స్ దగ్గరికి వెళ్తే ఒక పోషన్ని తయారు చేయగానే మన దగ్గరికి బేబీ నెల్లో స్పాన్ అవుతుంది. ఆ బేబీ గాడు
సిగ్గుందారా నీకు? ఏంది ఫైండ్ ద బాటిలా? ఇక్కడనే ఎగురుతూ ఉంటుంది గాల్ల. అది చెప్పినానా? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది గాయస్, మస్తానా నేను. డోర్ ఎందుకు బంద్ చేసినవురా? కీ కావాలి కదా. 8 more సౌల్స్ అంటారే, ఎన్ని సౌల్స్ కనిపెట్టాలిరా నేను? సో ఇట్లా గైస్ వీటిని అన్లాక్ చేయాలంటే సౌల్స్ కంపల్సరీ. ఊరుకు పారిపో లేరా రత్నం. వెళ్ళిపో. కిచెన్లో పోనా? చిన్న పోయి చెఫ్ అయిపోయింది ఏంది? ఇప్పుడు నాకు అన్లాక్ కానీ రూమ్, ఇప్పుడు ఇంట్లోకి పోతాడు. ఇంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ నాకు అన్లాక్ అవ్వలేని రూమ్లోకి పోతాడు అన్నాడు. లాక్డ్ రూమ్లో పోయింది. గుద్దుకో. గుద్దుకున్నావా? ఇట్లా ఈ సౌండ్ సాటిస్ఫైయింగ్ ఉంది. ఇట్లా అయిపోయింది పరండి. నేను ఇందాక చెప్పినాను కదా గర్ల్స్ గురించి. సో ఇప్పుడు ఫస్ట్ స్టోరీలో ఉండేదే సౌల్ ఇక్కడ ఉందా? ఫస్ట్ స్టోరీలోనేమో ఈమె ఉంటుంది, సెకండ్ స్టోరీలో ఈమె ఉంటుంది, థర్డ్ స్టోరీలో ఈమె ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఏడు బేబీ గాడు పొందేసి ఇప్పుడు మళ్ళీ బేబీ గాడు మైండ్ వచ్చిన అవ్వడు. కింద ఎందుకు పడ్డావురా? పంపదీసి నేనే కింద వేసినా ఏదో ఒకటి. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు వద్దు, వీడు అన్ని మనసులో పెట్టుకొని నెక్స్ట్ దారుణంగా చుక్కలు చూపిస్తాడు. అదిగోండి కళ్ళు మారినాయి. థ్యాంక్స్ రా, నేను ఎత్తుకొని పోయే పనిని తగ్గించినాయి. అక్కడ టెలిపోర్ట్ అయిపోయి. సారీ. మంచిగా సౌల్ ఉంది ఇక్కడ, అది గట్టి కొట్టాలి. 2 సౌల్స్ అయితే కనిపెట్టేసిన. టాయ్ బాక్స్ అన్లాక్డ్. సో ఇప్పుడు టాయ్ బాక్స్ ఓపెన్ చేయి. 6 బాస్కెట్ బాల్స్ అన్నిటిని తీసేయి. ఇప్పుడు బాస్కెట్ బాల్స్ని ఈ దాంట్లో వేసే. ఎట్లా వండుకుంటావు నేను కూడా చూస్తాను రా. పండుకోలేవు ఈ బాస్కెట్ బాల్స్ మధ్యలో, ఇంత పొట్టుగా ఉన్నావు కదా. మీదొకటి నవ్వుతుండు, మీదొకటి నవ్వుతున్నాడు. ఏం కాదు, మీదొకటి అదే వేస్తేనే నవ్వుతుండ్రా. ఇప్పుడు లాగయ్యే ఏదో ఒక బాల్ బయటికి బౌన్స్ అవుతుంది. ఇది అసలు లోపలనే వాళ్ళే. దీన్ని మొత్తం ఇట్లా నింపేద్దాం. లాస్ట్కి ఈ ర్యాబిట్ బొమ్మ పెట్టాలి. చెప్పి నేను ఒకటి బౌన్స్ అవుతుందని బయటికి కూడా పడ్డది. సో ఇప్పుడు ఇది వేసేసినా, ఇది మళ్ళీ పడ్డది. రే పడకే, నేను వేయడం కరెక్ట్ వేయలేదు అందుకే పడ్డది. ఓకే ఇప్పుడు ర్యాబిట్ని తీసుకొని పోయి, సారీ ర్యాబిట్, నిన్ను వాడు చింపేయచ్చు. మళ్ళీ యాడ్. రే ఏందిరా ఇది? ఓకే, యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నిటిని ఇక్కడ వేద్దాం. ఇట్లా వండుకుంటావు ఇది. అరే ఇది మాత్రం మనసులో పెట్టుకోవద్దురా నువ్వు, మామూలుగా ఉండదు నీకు. మామూలుగా గొట్ట మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ క్యాట్, షీపుది. ఇది చూడండి, నేను ఒకటి ప్యాటర్న్ చెప్పనా. ఫస్ట్ క్యాట్ కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఫస్ట్ క్యాట్, అందుకని ఫస్ట్ అమ్మాయి క్యాట్ లెక్క ఉంది. సెకండ్ ర్యాబిట్, అందుకని సెకండ్ అమ్మాయి ర్యాబిట్ లెక్కనే మించు ర్యాబిట్ లెక్క అనిపిస్తుంది. థర్డ్ గోట్ ఉంది కదా, ఆ గోట్ లెక్కనే ఇదిగోండి ఇట్లా కొమ్ములు గోట్ లెక్క. బాగుంది. ఏదో ఉంది ఇక్కడ. Snow, a curiosity in July, following such a sweet spring, has
started when I took ఫ్రీ this క్రాక్ job. బరాబూమ్ చాలా దుబాయ్ ఆపరా రికార్డింగు ఓకే When the rabbit came to visit, చూడండి సేమ్ అమ్మాయి చెప్పినా అదే అమ్మాయి అట్లాంటి అమ్మాయి ఏందిరా నీ బాధ బొమ్ముడు ఇచ్చాను కదా కంటిన్యూ రీడింగ్ బొమ్మ ఇచ్చిన చూడండి పుట్ ద కరెక్ట్ పుషన్ ఇన్ ద కాట్ ఫైండ్ ద స్టోరీ బుక్ అండ్ సిట్ డౌన్ అయిపోయిందా పుష్ అది పుట్ ద కరెక్ట్ ప్లుషి బొమ్మ ప్లుషి ఉంటుంది ఓకే అది ఆల్రెడీ పెట్టే ఉన్నాను కాబట్టి అది స్కిప్ అయిపోయింది చూడు through dark corridors he chased her. చూడొచ్చు ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి Prince ఎవాల్వ్ couldn't అయిపోయింది catch her. His ఈ లాగులో ఇంట్లో ఎట్లా ఒరే బాస్కెట్ బాల్స్ మధ్య ఎట్లా పడినావురా నువ్వు ఎట్లా పడినావు లేచిండు బెస్ట్గా కష్టపడి పనికి పండ పెడితే మంచిగా లేచింది కోపం వచ్చింది చిల్ అవుట్ చిల్ అవుట్ వాచ్ టీవీ ఆన్ ద సోఫా వాచ్ టీవీ ఆన్ ద సోఫానా టీవీ సోఫా మీద పెట్టి చిల్ అవ్వాలా వాచ్ టీవీ ఆన్ ద సోఫా అంటే సోఫా మీద ఉన్న టీవీని చిల్ అవ్వాలంట అయితే ఈ బొమ్మలు చూసుకుంటూనే ఉండాలా ఒరే మళ్ళీ ఏమైందిరా చిల్ అయిదామనుకుంటే ఓకే కట్టర్ అయితే వచ్చేసింది మనం నిన్న యాడ్లో చూసినాం కదా అదే ఇది ఓకే ఎవడాడు టీవీలో వచ్చింది ఎవడాడు అన్నోన్ ఇంకెంతసేపు లోడ్ అవుతుంది కొంతసేపు ఇప్పుడు యాడ్ వస్తుందా ఎంతసేపు రా వీడియోలో ఎంత అవుతుంది వీడియో పౌజ్ చేస్తా అనుకున్నా అన్నట్టే వచ్చింది యాడ్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టే వచ్చింది ఓకే నైట్ 3 చేతులు నొస్తున్నాయి ఆడి ఓకే ఇప్పుడు ఇక్కడ బాగుంది ఇప్పుడు ఇది కష్టం అవుతుంది ఈ సీన్ ఇక్కడ షీప్ దగ్గర నాకు నచ్చుతుంది చూడొచ్చు షీప్ కింగ్ ఏంద్రా సెటిల్ బేబీ జోజో కన్నా జోజో నో బేబీ నో బ్లా 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 ఓకే పండుకున్నావా ఓకే ఇప్పుడు నేను తినాలా ఇది చూడండి టోస్టర్ ఇప్పుడు దీన్ని డస్ట్బిన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసిండ్రు కదా టోస్టర్ ఫస్ట్ బ్రెడ్ ఇక్కడ పేజీ ఫస్ట్ 2 బ్రెడ్లు వేసుకుందాం ఒక బ్రెడ్ తీసేద్దాం అమ్మ అది కూడా తీసుకుంది ఓకే నెక్స్ట్ ఇది చూడండి మళ్ళీ స్టోరీ మారిపోయింది నాకు తెలిసి ఫస్ట్ కింద ఏముంటుంది మీటే ఉంటుంది ఏం మీట్ ఇది హామ్ నాకు కొంచెం ఎక్కువ హామ్ కావాలి ఇక్కడనే నిలబడి కూడా చేయొచ్చు మష్రూమ్స్ ఈ మష్రూమ్స్ కూడా తీసుకోవాలి మోర్ పక్కన పెరిగే మష్రూమ్స్ అనుకుంటేవి ఒక రకంగా మష్రూమ్స్ కూడా ఫంగీ నుండి వచ్చినవే కానీ మష్రూమ్స్ ఫంగీ కాదు కొన్ని మష్రూమ్ అనేది పెద్ద మష్రూమ్స్ వాళ్ళది కంపెనీ పెద్ద ఆక్యుపేషన్ అది ఆకులు ఎప్పుడు మరి ఇన్నిగాన వేస్తా మరి ఇన్నిగాన ఆనియన్స్ కూడా వేయొద్దు ఎందుకంటే నాలుగే లావ్ అవుతుంది నాకు తినట్టు వస్తుంది ఇది దరిద్రంగా ఉంటుంది అయినా సరే వేయాల్సిందే మనం తిన్నీకి
మొత్తం ఓవర్లోడ్ అయిపోయింది. చీజ్ పైన ఉండాలి. లేదు చీజ్, అసలు చీజ్ పైన ఉండాలి, కింద కూడా ఉండాలి. చూడండి బర్గర్ ఎంత పెద్దగా అయిందో. టమాటాలు నాకు ఇష్టం, చాలా వేయాలి. ఫస్ట్ టమాటాలు ఓకే ఇట్లా తీసుకున్నారా. వీడికి వచ్చి ప్లస్ టమాటో ఇట్లా అన్నిటిని వేస్ట్ చేసేయాలి. అప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చి వీడు వేస్ట్ చేసి, మనం కాదు అది బేబీ గడు వేస్ట్ చేసింది అనుకుంటారు. మనల్ని పండ్లకించి పీకేస్తారు. అప్పుడు మనం హాయిగా ఈ బేబీకించి తప్పించుకోవచ్చు. ఓహో మస్తు ఎక్కువైపోయింది. ఇదేంది? ఆహా అచీవ్మెంట్ అన్లాక్. హంగ్రీ 1000 XP. ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఇయ్యకరా, నాకు భయం. అది లోపలకు పో. ఇక్కడ బాటిల్ డోర్ క్లోజ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ డోర్ ఓకే. ఇక్కడికి నుంచి మేజ్ ఇప్పుడు అక్కడికి పోయి దొరికిన వేల నుంచి అయితే పోతున్నా. హే ఇట్లా కాదు. అరే నాకు చలి పెడుతుందిరా. ఇంతకుముందు క్రిస్మస్ అప్డేట్లో దీంట్లో వాడుండే కాదు, స్నోమ్యాన్ ఉండే. స్నోమ్యాన్ గడు కొడతాడు స్నోబాల్స్ తోటి. ఓకే ఇట్లానే అనుకుంటా. కాదు ఇట్లా కూడా కాదు. అయితే ఇట్లా పోయి ఇంత పెద్ద కేజీలు చికెన్ ఉందిరా ఇక్కడ. ఇటు కాదు ఇటు. యాస్ ఎక్కువ ఫ్రీజర్ ఉందంటే కొంచెం మళ్ళీ యాడ్. Located in the heart of Hyderabad lies a beacon of excellence in dental care, FMS. ఎంతమంది ఇక్కడ ఉన్నారా? ఈ చేతులేంది? ఇది చూడండి కామెడీ. రూమ్ నెంబర్ 9. ఏడవకు, మూసుకొని ఉండు. నేను జాబ్లోకి నుంచి వెళ్ళిపోతా, బాయ్. ఇట్లనే నేను స్టార్ట్. ఇదిగోండి వెళ్ళిపోకుండా వాళ్ళని మొత్తం చెత్త చేసేద్దాం. చెత్త టైగర్కి కళ్ళు ఉన్నాయండి. ఓ హాయ్ రా. ఓ కళ్ళని షూట్ చేసిందా? మామూలు కంటే దారుణంగా ఉన్నావురా. ఒక నిమిషం కుండ కళ్ళు తెప్పిద్దాం. టైం అయితే మస్తు వేస్ట్ చేస్తున్నా ఇది ఓపెన్ చేయకుండా. కుండ కూడా వెళ్ళిపోయినాయి. చీ ఈ వెదర్లా ఈ కంపెనీ చూస్తే ఈ వెదర్ మొత్తం తినరా. ఇదిగో తిన. ప్లస్ కొడతా. నిజంగానే భయపడ్డా గైస్.
ఇప్పుడు నాకు తెలిసి ఏం చేయాలో. స్టార్ట్ చేయరా, లొల్లు స్టార్ట్ చేయరా. అందుకేనేమో అక్కడ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఏ ఫైర్ ఎక్స్టెన్షన్ ఏదో పెట్టకుండా ఇవి పెట్టేసిండ్రు, చూసిండ్రా. ఫుల్ ఎక్స్పీరియన్స్ మెంబర్, ఎందుకంటే చాలాసార్లు అన్న ఇది బొచ్చడి సార్లు. ఒరేయ్ నేను ఈ ఇంట్లో ఉండను రా, బయటికి పోయి ఏ రోడ్ మీద బట్ట కానీ ఇక్కడ ఉందా నీతో స్టోరీ చెప్పాలా? ఏం చెప్పు, నీ బాధ ఏంది? ఏంది ర్యాబిట్ నన్ను చూస్తున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? గాల్లో ఎగురుతుంది. ఈ పవర్ రియల్ లైఫ్లో నాకు ఉండుంటే బాగుండేది. అన్నాడు ఆటలాడుతున్నావు అవురా. సో ఇప్పుడు ఇందాక ఓవర్ యాక్షన్ చేసినాం కదా, చాలా ఐటమ్స్ అక్కడ పెట్టి. అవును, ఒక సీన్ డిలీట్ అయినట్టుంది. నేను అక్కడ డోర్ దగ్గర అది ఆ పార్సల్ తీసుకునే టైంలో ఆ టైంలో వీడు చినిగిపోయి ఉంటుంది. వాడు దగ్గరకు వస్తాడు, అప్పుడు నన్ను చూసేటప్పుడు కూడా వానికి అది చినిగిపోయింది కదా అట్లా. ఓకే, చెప్పినట్లు ఇక్కడ చూడండి. అది చెప్పినానా సేమ్ కిడ్ అక్కడ పెయింటింగ్లు ఉన్నామె. నాకు తెలిసి ఈమె యొక్క ఆత్మ ఇంట్లోకి వచ్చిందా? భయంకరమైన స్టోరీస్ ఎందుకు పెట్టుకుంటారు? హాస్టరా ఎన్నా మంత్రాలు కదరా. బాయ్. వీడియో చాలా లెంత్ అయిపోయింది. గుడ్ నైట్ గైస్. సో ఇది జస్ట్ స్టిల్ ఎపిసోడ్ 1 గైస్. ఎపిసోడ్ 2 ఎట్లుంటుందో ఊహించుకోండి. సో once again happy Independence Day for all guys. రత్న నువ్వు అడిగినావు కదా యాక్ట్ 1 అప్పుడే అయిపోయిందని. ఇప్పటిదాకా ఆడింది యాక్ట్ 1, ఇది యాక్ట్ 2. సో గైస్ యాక్ట్ 2 పార్ట్ 2లో అయితే వస్తుంది. ఇక్కడతో ఈ వీడియోతో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.